పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ కాంబినేషన్ వస్తున్న చిత్రం కుబేరా. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్లా దర్శకత్వంలో చేస్తున్నారు. ఈ సినిమాకు కుబేరా అన్న టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కుబేరాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. అలాగే కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. డిఎస్పీ సంగీతంలో ధనుష్ తొలిసారిగా కుబేర చిత్రంలో ఓ పాట పాడటంతో అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. నటుడు ధనుష్ దర్శకత్వాన్ని వహించి నటించి ఈ సంవత్సరం విడుదలైన రయాన్ చిత్రం ప్రజల నుండి కూడా మంచి ఆదరణ పొందింది. ఈ విజయం తర్వాత ధనుష్ నటిస్తున్న సినిమా కావడంతో కుబేరపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈ సినిమా షూటింగ్ థాయిలాండ్, తిరుపతి, ముంబై, హైదరాబాద్లో శరవేగంగా జరిగింది. ఈ సినిమా షూటింగ్ 80% పూర్తయిపోయిందని సమాచారం. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్కి కూడా ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ధనుష్ నటుడు ఇప్పటి వరకు ఏ సినిమాలో చేయనటువంటి పూర్తి డిఫరెంట్ లుక్లో నటిస్తున్నారు. ధనుష్ ఇప్పటికే తమిళంలో చాలా పాటలు పాడారు. దీని తర్వాత దేవిశ్రీ కంపోజ్ చేసిన కుబేరాలో ఓ సూపర్ హిట్ పాట పాడబోతున్నట్టు తెలుస్తుంది. డిఎస్పీ కాంపోజిషన్లో ధనుష్ పాడిన తొలి పాట ఇదే కావటము విశేషమే. ఈ సినిమాలో ధనుష్ లుక్తో పాటు ప్రతి ఎలిమెంట్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటించడం ద్వారా సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పైగా పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన రష్మిక హీరోయిన్గా చేస్తుండటంతో సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కుబేర సినిమాను ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్ర యూనిట్. మొదటగా హీరో ఇంట్రడక్షన్ సాంగ్ను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందజేస్తున్నారు. మొదటి పాటను ధనుష్తో పాడించి అంచనాలను పెంచేశారు. గతంలో ధనుష్ పలుసార్లు తన సినిమాలో పాటలు పాడిన దాఖలాలున్నాయి. వాటిలో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను కూడా అందుకున్నాయి. సినిమా ఫ్లాప్ అయిన ఆ పాటలు హైప్ను క్రియేట్ చేశాయి. అందుకే కుబేర సినిమాకు ధనుష్ పాట ప్లస్ కాబోతుందంటూ పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ధనుష్ పాట పాడితే సినిమాకు సెంటిమెంట్ కలిసొస్తుందని చాలామంది నమ్మకం. ఈ సినిమాలోని ఇంట్రొడక్షన్ సాంగ్కి చాలా ప్రాముఖ్యత ఉందంట. అలాంటి పాటను ధనుష్ పాడడం వల్ల ఖచ్చితంగా సినిమాకు మంచి క్రేజ్ దక్కుతుందని అంటున్నారు. ఆ పాట విడుదలైన తర్వాత తెలుగు, తమిళ ప్రేక్షకులు కుబేర సినిమా ఎప్పుడొస్తుందా అంటూ వెయిట్ చేస్తారు అని యూనిట్ సభ్యులు ఆఫ్ ద రికార్డ్ చెప్పుకొచ్చారు. శేఖర్ కమల అంటేనే విభిన్న చిత్రాలకు పెట్టింది పేరు కనుక ఈ సినిమాతోనూ ఆయన మరొకసారి కమర్షియల్గా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమనే నమ్మకాన్ని ఫ్యాన్స్ పెట్టుకుంటున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.